అందరికీ, తెలుగు ప్రజలందరికీ, దేశంలోని ప్రజలందరికీ కూడా, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు ఎంతమంది భక్తులు రాగలరు, ఎంతమంది భక్తులు వస్తారు, లాస్ట్ ఇయర్ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్గా ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర 36 విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర 4500 మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించుగా ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ, పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అమ్మవారినా అమ్మవారిని ఎప్పుడూ కోరుకున్నట్టే 20 సంవత్సరాలు రాబోయే అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉండాలి. దానికి కావలసిన శక్తిని, ఆ సమయస్ఫూర్తిని అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి అందరికీ కూడా అందించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో, రాష్ట్రంతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇందాకే మీరు చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసే గవర్నమెంట్. మీకు తెలుసు, రీసెంట్గానే స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా చాలామంది మహిళలు చాలా సంతోషంగా బస్సు ఎక్కి ఈరోజు అమ్మవారి దర్శనానికి చాలామంది వస్తారన్న ఇది కూడా ఉంది మాకు. సో ఎక్కువ మంది మహిళా పోలీసులను కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం. మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందజేసాం. థ్యాంక్ యూ.